హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ లో హిందీ డబ్బింగ్ లో రిలీజ్ అయిన ట్రైన్ డ్రీమ్స్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది ఓ నవల ఆధారంగా తీసిన సినిమా. జోయల్ ఎడ్గర్టన్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీలో మాత్రమే లభిస్తుంది. తెలుగు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో లభించట్లేదు. రాబర్ట్ గ్రేనియర్ అనే ఓ వ్యక్తి వసంతకాలం వచ్చినప్పుడు చెట్లను నరకడానికి వెళ్తూ ఉంటాడు. సంపాదించిన డబ్బుతో తను ప్రేమించిన గ్లాడీని పెళ్లి చేసుకుని ఓ పాపను కూడా కంటాడు. సంవత్సరంలో సగం చెట్లు నరుకుతూ ఉంటాడు, మిగిలిన సగం భార్య పిల్లతో గడుపుతూ ఉంటాడు. అలా వెళ్ళి వస్తూ ఉంటాడు. భార్య అంటుంది, మనమే సొంతగా వ్యవసాయం చేసుకుందాం, మనకున్న ఏరియాలో మెషిన్ కొనుక్కుందాం అంటుంది. సరే అని చివరిసారిగా వెళ్ళొస్తానని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాగానే సంపాదించుకొని తిరిగి వచ్చి చూస్తే భార్య పిల్ల ఎటో పోతారు. వాళ్ళని వెతుకుతూ కుక్క పిల్లల్ని పెంచడం మొదలు పెడతాడు. ఇలా అతని జీవితం ఎటు సాగింది, భార్య పిల్లల్ని కలుసుకున్నాడా, చివరికి అతను ఏమయ్యాడు అన్నదే సినిమా. ట్రైలర్ చూసి ఆ విజువల్స్కి స్టన్ అయిపోయి ఏదో ఉంది సినిమాలో, కొంపతీసి హీరో తన ఊరిలో రైల్వే ట్రాక్ని నిర్మిస్తాడా, దానికోసం చెట్లు నరుకుతాడా అనుకొని చూశాను. నాకైతే పరమ బోరింగ్ అనిపించింది, చిరాకు పుట్టింది. ఫస్ట్ 5 నిమిషాలకే అరగంట సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. వాళ్ళ చెవుల్లో వాళ్ళే మాట్లాడుకున్నట్టు స్లోగా మాట్లాడుకోవడం, భార్య పిల్లతో సరదాగా ఉన్న సీన్లు కూడా చాలా స్లోగా ఉంటాయి. ఇక కొన్ని షాట్లు అయితే బాగుంటాయి. ఉదాహరణకి చెట్లు నరుకుతున్నప్పుడు అనుకోని ప్రమాదాలు ఏర్పడి గుర్రాలు, మనుషులు కూడా చనిపోతూ ఉంటారు. అలాగే కిరాయి హంతకులు కొంతమంది పగ తీర్చుకోవడానికి వచ్చి పేరు అడిగి మరీ గన్తో కాల్ చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచో హీరోలాగే వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ రైల్వే ట్రాక్ పనులు చేస్తూ సడన్గా గొడవల్లో పైనుంచి తోసేసి చంపబడుతూ ఉంటారు. ఇవన్నీ మనకి సడన్గా ట్విస్ట్లా అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి నీరసం వచ్చేసి ఎందుకు చూసామరా ఈ సినిమా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫోటోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంటాయి. కొన్ని షాట్లు అయితే మైండ్ బ్లాక్ అవుతాయి. ఉదాహరణకి హీరో చివరిసారిగా చెట్లు నరికి సంపాదించి తిరిగి వస్తున్నప్పుడు ఇళ్ళన్నీ తగలబడి కారు మేఘాలు ఏర్పడి చెట్లు పైకి మేఘాలు కమ్ముకొస్తున్నప్పుడు హీరో ట్రైన్ అద్దంలోంచి చూస్తాడు. అక్కడ విజువల్ ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాంటి విజువల్స్ చాలా ఉంటాయి. సినిమా అంతా పెయింటింగ్ లా అనిపిస్తుంది ఫోటోగ్రఫీ. కానీ సినిమాని భరించడం కొంచెం కష్టం. క్లైమాక్స్ వరకు చిరాకు పుట్టిస్తుంది తప్ప ఒక మంచి ఎమోషనల్ ఎండింగ్ కానీ, వావ్ అనిపించే ఎండింగ్ కానీ ఏమీ ఉండవు. దానివల్ల ఇది కథా వ్యధ అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. గ్రేనియర్ పాత్రలో హీరో బాగానే చేశాడు. అతని మేకప్ హీరోయిన్ పక్కన అతను నించుంటే అతనికి హీరోయిన్ కూతురులా అనిపిస్తూ ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు. అతను అంత ఏజ్డ్గా చూపించారు మేకప్ మ్యాన్. ఇక మిగిలిన క్యారెక్టర్స్ ఉంటాయి. బాంబులు పేల్చే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. వాడు ఎప్పుడు చెట్లతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు, కానీ చెట్లను ఎప్పుడు నరక్కపోయినా చెట్టు వల్లే అతను చనిపోతాడు. ఇలా చనిపోయిన వాళ్ళకి అక్కడ శవాలు పూడ్చాము అని ఇండికేషన్ కోసం చెట్లకి బూట్లు లాంటివి తగిలించడం లాంటివి ఓకే అనిపిస్తాయి. నవలగా ఇది చదవచ్చేమో కానీ సినిమాగా చూస్తున్నప్పుడు అయితే నాకు బోర్ కొట్టింది. హిందీలో ఉన్న ఈ సినిమాని చూడాలనుకుంటే ట్రై చేయండి ఒకసారి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?